హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బియ్యపు రవ్వతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఈ రవ్వ కోసం బియ్యాన్ని ఎండలో కడిగి ఆరేసి తిరవలు పట్టుకొని జల్లించుకుంటే మనకి రవ్వ అనేది వస్తుందండి. ఈ రవ్వను ఒక 2 గ్లాసులు ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ యొక్క ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, సాయమినపప్పు, శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముందుగా వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని జీడిపప్పు, కొన్ని వేరుశనగ పలుకులు కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న కొన్ని పచ్చి బఠానీని కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ సగం ఫ్రై అయిన తర్వాత వీటిలోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని టమోటా ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత దీనిపై మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి బాగా కలుపుకొని మనం 2 గ్లాసుల రవ్వను తీసుకున్నాం కదండి, అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. ఈ విధంగా 5 గ్లాసుల వాటర్ని వేసిన తర్వాత వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు రవ్వను కూడా అందులోకి వేసుకోవాలి. ఈ విధంగా రవ్వను వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా కొంతసేపటికి అది చిక్కబడుతూ ఉంటుందండి. ఇలా చిక్కబడుతూ ఉన్నంత వరకు దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మరి కాస్త చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకోవాలి. అంతేనండి. దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏ కర్రీతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ బియ్యపు రవ్వతో ఉప్మా హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి.